హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అయితే ఒక 4 డేస్‌గా అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాననమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల. యాక్చువల్‌గా నేను బద్ధకించయితే పోస్ట్ చేయకోకుండా లేననమాట. అంటే కుదరలేదు అందుకని చెప్పేసి నేను పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్‌గా 4 డేస్ గ్యాప్ వచ్చినా నేను ఈ 30 డేస్ సీరీస్‌నయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అయితే గురువారం రోజు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! దానికి కంటిన్యూషన్ వీడియోయే ఇదనమాట. ఇంకా ఈ 4 డేస్ గ్యాప్ ఏమైంది, ఏంటి అనేదైతే నేను ముందు ముందైతే షేర్ చేసుకుంటా అనమాట. ఇదైతే గురువారం నైట్ నేను మజ్జిగ చిలుకుతున్నా అనమాట. చెప్పాను గదా! మజ్జిగ చిలికి నేను నెయ్యి అనేది తీశాను అని చెప్పి. చాలా కొంచెమే వచ్చింది. కాకపోతే నేను ప్రాసెస్ అది చూపిస్తా అని చెప్పాను కదా! అందుకోసమే ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అనమాట. మామూలుగా మా అమ్మ అయితే మజ్జిగ తోడుపెట్టినప్పుడల్లా కొంచెం పైన తొరకలా వస్తుంది గదా! ఆ తొరకంతా తీసి పక్కన పెడతారనమాట. ఇదంతా ఒక 2 వీక్స్‌ది స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో ఆ తర్వాత ఇలా చిలికి వెన్నయితే తీస్తాము. ఇంకా ఇదైతే ఒక 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ వరకు పట్టింది వెన్న రావడానికి. ఈలోపైతే నేను కబుర్లు చెప్తూ ఇదైతే చేసేసా అనమాట. యాక్చువల్‌గా ఇలాంటి కొత్త పనులు చేసేటప్పుడు బోర్ అనిపిచ్చదు. పైగా నేనొక వాగుడుకాయ అనమాట. ఇంకా అలా ఏదో ఒకటి మాట్లాడుతూ అయితే నేను కంప్లీట్ చేసేసాను. యాక్చువల్‌గా చిలకడం నాకు ఫస్ట్‌లో రాలేదు. అంటే కింద కుండకి తగిలేలాగా అయితే చేయకూడదంట. పైన తేల్చినట్టు చేయాలి అని చెప్పేసి చెప్పారు మా అమ్మ. అప్పుడది అక్కడ ట్రై చేస్తున్నా అనమాట. కింద నుండి చిలుకుతుంటే ఏమైతుందంటే పైకి చిమ్ముతుందనమాట మొత్తం. బాగా పైకి తేల్చి చేసినట్టు చేయాలని చెప్పేసయితే చెప్పారు. కాకపోతే నాకు కుదరట్లేదు అలా తేల్చి చేయడము. కొంచెం చేతులది లాగుతున్నాయనమాట. మధ్య మధ్యలో ఇలా గ్యాప్ తీసుకుంటూ పక్కన మా అక్క వాళ్ళతో అయితే సోది చెప్పుకుంటూ అయితే చేసేసాను ఫైనల్‌గా. అయితే నేను ఇది గురువారం నైట్ చేశాను కదా! ఇంకా శుక్రవారం అయితే నేను ఏ వీడియో అనేది షూట్ చేయలేదనమాట. అంటే నాకెందుకో షూట్ చేయాలనిపించలేదు. ఈ వీడియో మజ్జిగ చిలికిన వీడియో అయితే హ్మ్. డే 14థ్‌గా అప్‌లోడ్ చేయాలనైతే అనుకున్నాను. అంతే ఎడిట్ చేశాను కూడా ఫ్రైడే రోజు. కాకపోతే నాకు కుదరలేదు. ఇంకా ఆ రోజు ఎందుకో నాకు పోస్ట్ చేయాలనిపించలేదనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను ప్రేయర్‌కైతే వెళ్ళాను. అందుకు ఇంకా వచ్చేటప్పటికైతే ఈవినింగ్ 6 కల్లా వెళ్ళాను. నైట్ 1:30 అలా అవుతుందనమాట ఇంటికొచ్చేసరికి. ఇంకా ఆ టైంలో నేనేం వీడియో అప్‌లోడ్ చేస్తా అని చెప్పేసి ఇంకా చేయలేదనమాట. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే రోజేంటంటే, నేను దగ్గరలో ఉన్న వాడపల్లి అయితే వెళ్ళా అనమాట. ఇంకా టైం అయితే అస్సలు సెట్ అవ్వలేదనమాట. మార్నింగ్ 6కి లేచి రెడీ అవ్వి మేము 7:30 ఆ టైంకైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఈవినింగ్ వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. అంటే బస్‌లో అది వెళ్ళడం గదా! ఈ జర్నీలో కొంచెం నలిగిపోయామని చెప్పొచ్చు. అందుకని చెప్పేసి నేను ఇంకా సాటర్‌డే రోజు కూడా ఏం వీడియో పోస్ట్ చేయలేదు. ఇంకా సండే విషయానికొచ్చేసరికయితే సండే రోజు హ్మ్. నా బిట్టుకి ఒంట్లో బాలేదనమాట. అది మా డాగ్ పేరు బిట్టు. అయితే వాడికి ఒంట్లో బాలేదు. సో, వాడితో సరిపోయిందనమాట. యాక్చువల్‌గా వాడు చనిపోయాడు సండే రోజు. అంటే వాడికి పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. హెల్త్ అంతా బానే ఉంది. ఇంతకు ముందెప్పుడు వాడికేం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదనమాట. మేము వ్యాక్సినేషన్ అంతా వేయించాము. కాకపోతే సడెన్‌గా వాడికి టిక్ ఫీవర్ అనేది అటాక్ అయిందనమాట. అయితే మేము దానికి మెడికేషన్ ఇచ్చే లోపే అది చనిపోయింది. ఇంకా సండే రోజు కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇంకా మండే గూడా ఇంక అందుకనే ఇంక అలా డల్‌గా ఉండిపోయా. ఒక 2 ఇయర్స్ నుండి అయితే బిట్టు నాతోనే ఉండిందనమాట. అది డేస్ ఉన్నప్పటి నుండి అయితే మేము తీసుకొచ్చుకొని దాన్ని పెంచుకున్నాము. సడెన్‌గా ఇలా అయ్యేసరికి కొంచెం ఏదోలా అనిపిస్తది కదా! అన్ని రోజులు మనతో ఉన్న ఒక ప్రాణం వదిలేసి వెళ్ళిపోయిందంటే ఎంత బాధగా అనిపిస్తది గదా! నాకైతే అస్తమాను వాడే గుర్తొచ్చాడనమాట. ఇంక నాకు నిన్నంతా వీడియో ఏం పోస్ట్ చేయాలని అనిపించలేదు. షూట్ చేయాలని కూడా అనిపించలేదు. అందుకని చెప్పి నేనింకేం పోస్ట్ చేయలేదనమాట. అయితే ఇవాళైతే కొంచెం ఓకే. వీడియో అది ఎడిట్ చేసే ఉంది గదా! వాయిస్ అది చెప్దామని చెప్పైతే కూర్చున్నా అనమాట. ఈ వీడియో ఒక 7:30కి అలా అయితే పోస్ట్ చేస్తాను. యాక్చువల్‌గా ముందు నుండి సింప్టమ్స్ ఏమన్నా కనపడితే నేను వాడికి మెడిసిన్ అది ఇప్పించడం గానీ, నేనేదన్నా కొంచెం చేసేదాన్నేమో. అది సడెన్‌గా మార్నింగ్ నుండి కొంచెం డల్‌గా ఉంది. అయితే నేను కషాయం అది చేసి వేశా అనమాట. మిరియాలు, కొంచెం పసుపు ఇదంతా చేసి వేసినా కూడా వాడు తాగలేదు. అండ్ తర్వాతయితే
ఇంకా మధ్యాహ్నం నుండయితే వెటర్నరీ పిలిచి అది చూపించాము. కాకపోతే ఆయన ఏం చెప్పారంటే దీనికి టిక్ ఫీవర్ అటాక్ అయింది. దానివల్ల అయితే ఇది బ్రతకడం కష్టం అని వెంటనే చూసిన వెంటనే చెప్పేశారు. మనకేమో అది చూస్తే అంతా బానే ఉంది. అంతకు ముందు రోజు నైట్ వరకు చాలా యాక్టివ్‌గా ఉంది. నేను గుడికది వెళ్ళొచ్చిన తర్వాత బానే ఎక్కడికన్నా బయటికెళ్ళేసొస్తే మంచిగా చేస్తాయి గదా! ఇంక మీదెక్కడానికి ట్రై చేయడం కానీ, మంచిగానే రిసీవ్ చేసుకుంది. మంచిగానే ఉంది అంతా. మొరగడం గాని అంతా బానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా కొంచెం డల్‌గా ఉండడం, మధ్యాహ్నానికి ఇంకా మరీ వీక్ అయిపోయిందనమాట. అంటే ఊపిరి తీసుకోవడం అది కష్టమవుతుంది. టిక్ ఫీవర్ అటాక్ అయితే దానికి మొత్తం బ్లడ్ అంతా లాస్ అయిపోతుందంట. అయితే లేదు ఏదో ఒక మెడికేషన్ ఇవ్వండి. నేను రేపైతే హాస్పిటల్‌కైతే తీసుకెళ్తా అని చెప్పేసి వెట్‌కి చెప్తే ఆయన మీ ఇష్టం అని జెప్పేసి ఇంజెక్షన్ అయితే వేశాడనమాట. ఇంజెక్షన్ వేసిన ఒక 2, 3 అవర్స్ వరకు కొంచెం బానే ఉంది. కాకపోతే అది డల్‌గా పడుకోకుండా అలా నిల్చొనే ఉందనమాట డే అంతా. ఇంకా తర్వాత ఒకసారి మాత్రం అరిచిందనమాట. సైలెంట్‌గుంది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఒకసారి అరిచింది. అంటే టాయిలెట్ గాని ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి అలా బయటికి తీసుకెళ్తే ఇంకా అంటే ఇంట్లో చనిపోలేదనమాట. అది దానికి తెలిసిందో మరి ఏమో తెలీదు. బయటికైతే తీసుకెళ్ళమని అడిగింది. మా అమ్మ తీసుకెళ్లారనమాట. టాయిలెట్ వస్తుందేమో అని చెప్పేసి బయటికైతే తీసుకెళ్ళింది. ఇంకా బయటికి తీసుకెళ్ళగానే ఒకసారి అట్లా వెళ్ళినట్టు వెళ్ళింది. ఇంకా అక్కడే పడిపోయి చనిపోయిందనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక 2 ఇయర్స్ దాంతో ఎన్ని మెమోరీస్ ఉన్నాయన్నమాట. ఎంత మంచిదంటే బిట్టు. అసల ముందెప్పుడు మేము ఎన్ని కుక్కలు పెంచినా గూడా అంత బాండింగ్ లేదనమాట. అయితే బిట్టుతో నాకు చాలా బాండింగ్. నా మాట వినడం గాని అది నేనంటే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తదనమాట అది. ఏమో నాకైతే ఏం జెప్పాలో తెలీదు. సడెన్‌గా అది లేకపోయేసరికి కొంచెం డల్‌గా అయితే అనిపిచ్చింది. ఇంకేం చేస్తాం? దేవుడు ఏం రాసి పెడితే అదే జరుగుతుంది గదా! నేనైతే కాపాడలేకపోయాననమాట. ఇంతకు ముందే తెలిస్తే ఖచ్చితంగా నేనైతే ఏ మెడికేషన్ ఇవ్వడమో, లేకపోతే దానికి ఏం చేయాలి క్యూర్ కోసం అనేదైతే నేను చేసేదాన్ని. కాకపోతే ఏ సింప్టమ్స్ లేవు. టిక్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి కోసం మేమైతే కొంచెం సాంబ్రాణి పొగ పెట్టడం, ఇంకా వేపాకు, పసుపు ఇవి పేస్ట్ చేసి రాయడం. ఒక 15 డేస్‌కొకసారి స్నానం చేపిచ్చడం అదంతా రెగ్యులర్‌గానే జరుగుతుంది. మరి ఎందుకలా అయిందో తెలీదు. కొన్నిసార్లు ఇది కూడా అంటారు కదా! నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఇంటి మీద మన ఇంట్లో ఉన్న జీవులు దాన్ని ముందు తీసుకుంటారు అని చెప్పేసి. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. సడెన్‌గా అయిపోయింది గదా! ఒక 2, 3 డేస్ నుండి సింప్టమ్స్ ఏమన్నా చూపించి అది మాకేమన్నా సిగ్నల్స్ ఇస్తే నేను కాపాడుకునేదాన్నేమో. అలా సడెన్‌గా జరిగేసరికి 2 వైపులా ఉన్నాననమాట. అంటే దానికి టిక్ ఫీవర్ ఉంది అని చెప్పేసి అలా ఉంది. అండ్ అలాగే ఇలా కూడా అంటారు కదా! అయితే ఇలా కూడా మెదులుతుందనమాట మనసులో అయితే. మరి ఏమో కారణం ఏంటనేదైతే తెలీదు. ఇంకా ఆ దేవుడికే తెలియాలి. ఇంకా అలా జరిగిపోయిందనమాట. అందుకోసం అని చెప్పేసి నేనింక వీడియోస్ అవి ఏం పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్‌గా నేనేం బద్ధకించలేదు. నాకు పెట్టాలని ఉన్నా నాకు కుదరలేదనమాట. ఇలా, ఇలా అవ్వడం వల్ల. ఇవాళైతే కొంచెం ఫ్రీగా ఉన్నా అనమాట. అందుకని చెప్పేసి ఇంక ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియో ఉంది కదా! అని చెప్పి దానికైతే వాయిస్ ఓవర్ అయితే చెప్పేసి పెడుతున్నా అనమాట. యాక్చువల్‌గా ఇవాళ కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు మంగళవారం రోజు. రేపటి నుండయితే నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా. ఈ 30 డేస్ సీరీస్ అయితే నేను కంటిన్యూ చేస్తా అనమాట. లాస్ట్‌గా నేను 13థ్ రోజు వీడియో పోస్ట్ చేశాను కదా! ఇది 14థ్ రోజు వీడియోగానే నేను పోస్ట్ చేస్తాను. ఈ గ్యాప్‌ని నేను నేను ఫిల్ చేయలేకపోవచ్చు. కాకపోతే నేను అనుకోని చేయలేదు కదా! అనుకోకుండా అయిపోయింది అలాగా. నేనైతే డైలీగా ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేయాలని అనుకున్నాను. కాకపోతే ఇలా అయింది. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి ఏవి జరగవు. ఇంకేం చేయలేం. అయితే నేనైతే రేపటి నుండయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మొన్న సాటర్డే రోజు దగ్గరలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళొచ్చా అనమాట. ఆ వీడియో కూడా నేను రేపైతే పోస్ట్ చేస్తాను. రేపటి వీడియో డైలీ వ్లాగ్ అయితే రేపు పెడతాను. అండ్ అలాగే ఆ వీడియో కూడా పెడతా అనమాట. చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వీడియో విషయానికొచ్చేసరికి నేను వెన్నది చిలికిన తర్వాత మజ్జిగది చిలికిన తర్వాత వెన్న వచ్చిందనమాట. దాన్ని ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి.
అంటే అక్కడక్కడ మజ్జిగది ఉండిపోతుందనమాట. అలా ఉంటే మాడిపోతుంది నెయ్యనేది అని చెప్పారు మా అమ్మ. నాకైతే ఈ ప్రాసెస్ అదంతా తెలీదు. మా అమ్మ చెప్తుంటే నేను చేశా అనమాట. అయితే ఒక 2, 3 సార్లయితే వాష్ చేయాలన్నారని చెప్పి చేశా అనమాట. ముందు కొంచెం ఆహ్, పలుచగుందని చెప్పి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను వెన్న కాసేపు. అదైతే కొంచెం ఐస్‌లా అయిందనమాట. అప్పుడు దాన్ని కొంచెం మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో వేసి కొంచెం ఒకసారి కడిగేసి ఇలా ఏ గిన్నెలో అయితే నెయ్యది కాస్తామో ఆ గిన్నెలో అయితే వేసేసి స్టవ్ మీదయితే పెట్టేసా అనమాట. ఈ నెయ్యి అది ప్రిపేర్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూడండి మెల్లగా వెన్నంతా అయితే కరిగిపోయిందనమాట. ఇదిగోండి పైన ఇలాగ వైట్ వైట్‌గా వస్తుంది కదా! అదంతా అయితే ఆహ్, మజ్జిగ అనమాట. ఎక్కువ మజ్జిగ ఉన్నా కూడా వెన్నలో మాడిపోతుంది గిన్నె మొత్తం. అయితే ఇలా ఈ వెన్నంతా మరుగుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బావుంటుందనమాట. నేను అదే ఆస్వాదిస్తున్నా అక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా నెయ్యి అది కాగేటప్పుడు తమలపాకు వేస్తే చాలా బావుంటుంది. స్మెల్ అది బావుంటుంది. ఇంకా అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. అందుకని చెప్పేసి ఒక 2 తమలపాకులైతే తీసుకొని వేసా అనమాట. ఇంకా ఒక 2 లవంగాలు కూడా వేశాను మంచి స్మెల్ కోసం. కాకపోతే చివరికి నేను దాన్నయితే మాడపెట్టేసా అనమాట ఈ నెయ్యిని. అందుకే చేతకాని పనులు చేయకూడదు అంటారు. కాకపోతే నేర్చుకుంటా అనమాట నేను. ఇదిగోండి అప్పటికే మాడిపోయింది నాకు తెలీదు. ఇంక మా అమ్మ అయితే బయటున్నారనమాట. నేను ఈలోపు మా అమ్మని పిలుచుకొచ్చి చూపించేటప్పటికే అది కొంచెం మాడింది. ఇంకేం చేయలేం. నెక్స్ట్ టైమ్ ఇలా కాకుండా అయితే చూసుకోవాలనయితే అనుకున్నా అనమాట. నెయ్యి కాగిపోయిందని తెలియడానికి సిగ్నల్ అయితే మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తుందనమాట. ఇదిగోండి. మంచి స్మెల్లయితే వచ్చింది. కింద మాడు కూడా పట్టేసింది. కొంచెం మజ్జిగది ఉంటది కదా! అది అయితే బాగా క్లీన్ చేయకపోతే ఇలా మజ్జిగది కింద ఇలా మాడులా పడుతుందనమాట. ఇలా నెయ్యిలో వేసిన తమలపాకయితే చాలా బావుంటుందనమాట తినడానికి. చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసే ముందు ఈ తమలపాకులు కూడా తినేసా అనమాట. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మీరెప్పుడైనా ఇలా తిన్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇదిగోండి. ఇక్కడైతే అదే చూపిస్తున్నా అనమాట. ఇలా మాడిపోయింది అని చెప్పి. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే స్ట్రెయిన్ చేసి డబ్బాలో అయితే వేసేసాను. ఎంతో రాలేదు. ఒక 100 గ్రామ్స్ ఏమో వచ్చింది. మాక్సిమం రేపటి నుండైతే నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆహ్, 30 డేస్ అయితే కంప్లీట్ చేయాలనైతే అనుకుంటున్నాననమాట. ఇంకా తమలపాకులవి కూడా తినేసిన తర్వాత నెయ్యయితే స్ట్రెయిన్ చేసి డబ్బాలో వేసేసా అనమాట. ఇదైతే బిలోనా పద్ధతి. ఇలా చేస్తేనే నెయ్యి టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ముందు పెరుగది తోడుపెట్టి దాని నుండి వెన్న తొరకది తీసి స్టోర్ చేసుకొని, దాన్ని చిలికి వెన్న తీసి నెయ్యి కాసేదాన్ని బిలోనా ప్రాసెస్ అంటారనమాట. అయితే తీసాను. ఇదిగోండి స్ట్రెయిన్ కూడా చేసేసా అనమాట. కొంచెం బ్లాక్‌గా వచ్చింది మాడిపోయింది. అదే కొంచెం బాధనిపిచ్చింది. ఇంగేం చేయలేం. నెక్స్ట్ టైమ్ ఇలా కాకుండా అయితే చూసుకోవాలని అనుకున్నాను. ఇలా చేయడం వల్ల మనం చేతితో చిలకడం వల్ల చేతులకు కూడా ఎక్సర్‌సైజ్ అవుతుంది గదా! అయితే మా అమ్మ మిక్సీ పట్టేస్తాను అని అన్నది. లేదు నేను చిలుకుతా అని చెప్పేసి ఇలా చిలికేసి చేశా అనమాట. ఒక 25 మినిట్స్ పట్టింది. 25 మినిట్స్ మనం చేతులకి ఎక్సర్‌సైజ్ ఇచ్చినట్టే గదా! డ్ ఆ రోజైతే. నాకిలాంటివి చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా. అందుకని చెప్పేసి చేశా అనమాట. ఇదిగోండి ఇదే చూపిస్తున్నా. నెయ్యి మొత్తం అయితే నల్లగా అయితే ఉండిందనమాట. మాడింది. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే రోజైతే నేను ప్రేయర్‌కైతే వెళ్ళా అనమాట. నాకింకా ఆ రోజైతే కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చింది.
ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు అయితే బాయ్ గాయ్స్. రేపటి నుండయితే రెగ్యులర్‌గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ 30 డేస్ అయితే నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనమాట. యాక్చువల్‌గా నాలో కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువగుంటుంది. దాన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేశా అనమాట. ఇంకా నెక్స్ట్ అక్కడైతే తైలాభిషేకం అది జరిగితే అది కూడా చేయించుకున్నాను. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ గాయ్స్.